ఆందోళన నియోజకవర్గ పరిధిలోని అల్లాదుర్గంను రెవెన్యూ డివిజన్గా మార్చాలంటూ గత 40 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో ఆ వాసులు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సంబంధిత అధికారులు స్పందించి రెవెన్యూ డివిజన్గా మార్చకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. రోజుకో రీతిలో జేఏసీ నాయకులు కంచరి బ్రహ్మం రాములు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రిలే నిరాహార దీక్షలకు పలు యువజన సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. అల్లాదుర్గం ప్రాంత ప్రజల న్యాయమైన కోరికను నెరవేర్చాలని 40 రోజులుగా దీక్షలు చేస్తున్న పాలకులకు ప్రజల బాధలు చూడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని సబ్ డివిజన్ చేసిన ఇప్పటి వరకు ఉన్నత కార్యాలయాలు తూతూ మంత్రంగా ఏర్పాటు చేశారని, ఇప్పటి వరకు ఎస్టీఓ రాలేదని, గురుకుల పాఠశాల మంజూరై 5 సంవత్సరాలు గడుస్తున్నా ఏర్పాటు కాలేదని, ఎమ్మెల్యే చర్యలు సబ్ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నం చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం ప్రజా సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కారం చేసే శాతగాని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి. ప్రజా సమస్యలు పరిష్కరించే ఎమ్మెల్యే మాకొద్దు. ప్రజా సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే మాకొద్దు. మాకొద్దు ప్రజా సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే. మాకొద్దు ప్రజా సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే. ఏర్పాటు చేయాలి అల్లాదుర్గు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ని. ఏర్పాటు చేయాలి అల్లాదుర్గు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ని. ఏర్పాటు చేయాలి అల్లాదుర్గు కేంద్రంలో గురుకుల పాఠశాలను. ఏర్పాటు చేయాలి అల్లాదుర్గు కేంద్రంలో గురుకుల పాఠశాల.